ప్రభు దీవించవా, దీవించవా, మమ్ము దీవించవా. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. క్షమించవా ప్రభు క్షమించవా, క్షమించవా మమ్ము క్షమించవా, క్షమించవా ప్రభు క్షమించవా, క్షమించవా మమ్ము క్షమించవా. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా యేసు ఆరాధనా, ఆరాధనా ప్రభు ఆరాధనా, ఆరాధనా యేసు ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారం కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారం కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారం కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. మమ్మలను మిక్కిలిగా ప్రేమించి మా మధ్య దివ్య సత్ప్రసాద రూపంలో వేంచేసి ఉన్న మా ప్రభువా, నీకే స్తుతి స్తోత్రాలు, నీకే వందనాలు, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ఆరాధన ప్రభువా. ప్రభు, ఈరోజు మేమందరం నీ పవిత్రమైన సన్నిధిలో కొద్ది సమయం గడపడానికి అయా నీవు మా మధ్య దివ్య సత్ప్రసాద రూపంలో ఉండగా నిన్ను మేము ఆరాధించడానికి, నిన్ను ఆలకించడానికి, నీకు కృతజ్ఞతలు తెలియచేయడానికి నీవిచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి, ఈ పవిత్రమైనటువంటి ఈ సమయాన్ని బట్టి నీకే స్తుతి స్తోత్రాలు, నీకే వందనాలు. దివ్య సత్ప్రసాద ప్రభువా, మా మధ్య నిత్యము నివాసముంటూ మమ్మలను ఎల్లప్పుడూ ఆదుకుంటూ బలపరుస్తూ నడిపిస్తున్నందుకు నీకే స్తుతి స్తోత్రాలు, నీకే వందనాలు. దివ్య సత్ప్రసాద రూపంలో నెలకొని ఉన్న మా ప్రభువా, స్వర్గమండలాన్ని వీడి దివ్య సత్ప్రసాద రూపంలో మా మధ్యకు విచ్చేసి నిత్యము మాతో నివాసం ఉంటున్నందుకు నీకే స్తుతి స్తోత్రాలు, నీకే వందనాలు. ఓ యేసు ప్రభువా, నీ దివ్య హృదయమే దివ్య సత్ప్రసాదము.
నీ దివ్య హృదయమే దివ్య సత్ప్రసాదము. నీ దివ్య హృదయమే దివ్య సత్ప్రసాదము. ప్రభువా, ఈ సత్యాన్ని మేము గుర్తించి నీ ప్రేమగల ఉనికిని, నీ ప్రేమగల శరీర రక్తాలను, నీ ప్రేమగల ఆత్మను, నీ ప్రేమగల దైవత్వాన్ని, నీ ప్రేమగల మానవత్వాన్ని దివ్య సత్ప్రసాద రూపంలో మా మధ్య ఉంచుచున్నందుకు నీకే స్తుతి స్తోత్రాలు. అయ్యా, ఈరోజు నీ దివ్య హృదయ మహోత్సవాన్ని జరుపుకొనుచు మేమందరం కూడా నీ ప్రేమను, నీ కరుణను అర్థిస్తూ నీ సహాయాన్ని కోరుకుంటూ నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. మమ్మందరినీ దీవించండి. నీ అనుగ్రహాలతో మమ్ము నింపండి. మమ్ము బలపరచండి, పవిత్రపరచండి. అయా, నీ మీద విశ్వాసాన్ని అభివృద్ధి పరచండి. అయా, ఇదిగో ఈ కొద్ది సమయం నిన్ను ఆలకించడానికి, నీ దగ్గర సమయం గడపడానికి మేమందరం నీ దగ్గరికి వచ్చి ఉండగా ఈ సమయాన్ని ఆశీర్వదించి మా అందరికి దీవెనకరంగా ఈ సమయాన్ని అనుగ్రహించమని, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, నీ దివ్య హృదయ మహోత్సవాన్ని జరుపుకొనుచూ ఉన్నటువంటి ఈ విచారణను, ఈ విచారణకర్తలను, ఈ విచారణలో పనిచేస్తూ ఉన్నటువంటి ఉపదేశ మాస్టర్ గారులను, వారి కుటుంబాలను, సంఘ పెద్దలను, వారి కుటుంబాలను, అన్ని సంఘాలను, సంఘాలలో ఉన్న అన్ని కుటుంబాలను నీ దివ్య హృదయ ప్రేమతో, నీ దివ్య హృదయ కరుణతో నింపమని, నీ దివ్య హృదయం నుండి జాలువారు అనుగ్రహాలకు వీళ్ళందరూ పాత్రులయ్యేలా ఈ విచారణను ఆశీర్వదించమని నిన్ను బ్రతిమాలుచున్నాము. నీ దివ్య హృదయంలో ఈ విచారణను, ఈ విచారణకు చెందిన ప్రతి ఒక్కరిని దాచుకోమని, మరి ముఖ్యంగా ఈ రోజు నీ సన్నిధికి వచ్చిన ఈ నీ బిడ్డలందరినీ నీ అనుగ్రహాలతో నింపమని, ఎవరెవరు ఏ కోరికతో నీ సన్నిధికి వచ్చారో ప్రభువా, వారి విన్నపాలు ఆలకించి వారి కోరికలు తీర్చమని నిన్ను బ్రతిమాలుచున్నాము. మా మధ్య దివ్య సత్ప్రసాద రూపంలో వేంచేసి ఉన్న ఓ కారుణ్యమూర్తి, మా ఈ విన్నపాలన్నిటినీ కూడా కనికరముతో ఆలకించి మా కోరికలు తీర్చి మహిమా ఘనత నీవే పొందుకోమని ఈ మనవులన్నిటినీ యేసు ప్రభు దివ్య హృదయ పేర ఓ పరలోకపు తండ్రి నీకు విన్నవించుకొనుచున్నాము ప్రభువా. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనమందరం కూడా ముందుగా ప్రభువుని, మనందరికీ బాగా వచ్చినటువంటి పాట స్తోత్రం చెల్లింతుము అన్న పాటతో ప్రభువుకి ముందుగా కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లించుకుందాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, పాడగా హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా, సదా పాడగా హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము,
క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం దివ్య సత్ప్రసాద ప్రభు ముందున్నాం. అందరం కూడా ఒక్కసారి నిలబడి చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే ముందు దేవుని వాక్యంలోనికి అత్యంత పవిత్రమైనటువంటి శక్తివంతమైనటువంటి 2 అంచుల ఖడ్గం వంటి దేవుని వాక్యంలోనికి మనం అడుగుపెట్టే ముందు, నిత్య జీవాన్ని మనకు ఇచ్చేటటువంటి దేవుని వాక్యంలోనికి ప్రవేశించే ముందు, నిత్య జీవాహారమైన దివ్య సత్ప్రసాద ప్రభు ముందు మనమందరం కూడా కొద్దిసేపు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి సదామము కాచి కాపాడు ఓ సర్వేశ్వర, దివ్య సత్ప్రసాద రూపంలో మా మధ్య నెలకొని ఉండి మమ్మందరినీ ఆదరిస్తూ నడిపిస్తున్న మా ప్రభువా, మేము నీ పవిత్రమైనటువంటి వాక్యాన్ని ఆలకించడానికి మేమందరం కూడా ఉపక్రమిస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో నీ పవిత్ర ఆత్మను మాకు అందించండి. నీ ఆత్మీయమైన వరాలతో మమ్ము నింపండి. ప్రభువా, మేము నీ వాక్యాన్ని చెవులతో ఆలకించడం మాత్రమే కాదు, దాన్ని హృదయంతో ఆలకించిన ఆ వాక్యాన్ని మా హృదయంలో పదిలపరుచుకొని దానిని జీవితంలో పాటించడానికి కావలసిన నీ అనుగ్రహాలను నిండుగా మెండుగా మా అందరికి ప్రసాదించండి. ప్రభువా, నీ వాక్యాన్ని ఆలకించడం మాత్రమే కాదు, దాన్ని జీవితంలో పాటించాలి. నా వాక్యాన్ని ఆలకించి దానిని జీవితంలో పాటించువాడు తన జీవితం అనే ఇంటిని రాతి మీద నిర్మించుకున్నాడు అని ప్రభువు నువ్వు చెబుతూ ఉన్నావు. అయ్యా, మా యొక్క ఈ జీవితాన్ని రాతి మీద నిర్మించుకున్న బుద్ధిమంతుల్లాగా మమ్ము మార్చండి. ఏదో నోటితో ప్రభు ప్రభు అనకుండా మేము నీ వాక్యాన్ని జీవితంలో పాటించి తద్వారా మా జీవితాలను ధన్యం చేసుకున్నటువంటి బిడలుగా మమ్మందరినీ మార్చమని ఈ మనవలన్నిటినీ మా ప్రభువును నీ కుమారుడును అయిన యేసుక్రీస్తు ద్వారా నీకు మనవి చేయుచున్నాము తండ్రి, ఆమేన్. అందరం కూడా కూర్చుందాం. మనం దివ్య సత్ప్రసాద ప్రభు ముందున్న మన విషయాన్ని మర్చిపోవద్దు. ఈరోజు మనము పాపము, దాని పరిహారము అనేటటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మనమందరం కూడా ఇక్కడ ఉన్నాం. మరి దేవుని వాక్యం చాలా శక్తివంతమైంది. వాక్యం అంటే ఎవరో కాదు, స్వయంగా దేవుడేనని మనందరికీ దేవుని వాక్యం చెబుతా ఉంది. ఆది యందు వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యే దేవుడై ఉండెను. మరి దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యం అంటే దేవుడే. దేవుడు మనకి 2 విధాలుగా అందుతూ ఉన్నాడు. అనేక విధాలుగా అందుతూ ఉన్న, మరి ముఖ్యంగా 2 విధాలుగా అందుతూ ఉన్నాడు. ఒకటి దేవుని వాక్యంగాను, రెండవది స్వయంగా ఆయన శరీర రక్తాలుగా మనకి ఆయన ఈరోజు అందుతూ ఉన్నాడు. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆది కాండం మనం చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో 3వ అధ్యాయంలో మనము ఆది నరుడు ఆదాము ఏవలు ఇద్దరు కూడా పాపం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అవునా? సరే, వాళ్ళు ఏం పాపం చేశారు అన్న విషయం మనందరికీ చాలాసార్లు ఒక కథ రూపంలో బైబిల్ గ్రంథం చెప్పింది, అది విన్నాం కూడా. అయితే ఒక్క మాటలో అసలు ఆదాము ఏవలు ఇద్దరు చేసిన తప్పేంటయ్యా అంటే ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. అవునా? అవునా కదా? ఆజ్ఞ అతిక్రమమే పాపం. కాబట్టి వీళ్ళు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారు. ఈ చెట్టు పండు తినొద్దు అని దేవుడు చెప్పాడు, కానీ మానవుడు ఏది చెయ్యొద్దు అన్నాడో దాన్నే చేశాడు. ఆజ్ఞను అతిక్రమించాడు. ఈనాటికి కూడా ఇది తినొద్దు
అన్న ప్రతి దాన్ని మానవుడు ఏదో సందర్భంలో ఏదో రీతిలో ఒక్కొక్కసారి అనేక సార్లు ఒక్కొక్కసారి ప్రతిరోజు ఆ పండు తింటూనే ఉన్నాడు. మనమందరమే ఆజ్ఞను అతిక్రమిస్తూనే ఉన్నాం. నీవు అబద్ధం ఆడొద్దు అన్నాడు. కానీ అబద్ధం అనే పండు మనకి చాలా సుఖంగాను సులువుగాను ఉండేది. అవునా? అబద్ధం అనే పండు మనందరికీ సుఖంగా సులువుగా ఉంటుంది కాబట్టి అనేక సార్లు అనేక ఇబ్బందుల నుంచి తప్పుకోవడానికి మనకి అబద్ధం అనే పండు మేలు చేస్తుంది. కాబట్టి ఏం చేస్తున్నాం? ఆ పండు తింటూనే ఉన్నాం. అబద్ధం ఆడొద్దు అన్నాడు, నీవు అబద్ధం ఆడుతూనే ఉన్నావు. చెయ్యొద్దు అన్నాడు, చేస్తూనే ఉన్నావు. తినొద్దు అన్నాడు, తింటూనే ఉన్నావు. ఈనాటికి కూడా ఆజ్ఞను అతిక్రమిస్తూనే ఉన్నాం. దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించి మానవుడు పాపం చేశాడు. తరువాత పాపము యొక్క వేతనమే మరణం. ఆజ్ఞ అతిక్రమమే పాపమన్నాం. మరి పాపం యొక్క వేతనం ఏంటి? మరణం. మనమందరమే దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తూ పాపం కట్టుకుంటున్నాం. ఈ పాప ఫలితంగా మనమందరమే మరణానికి గురి అవుతూ ఉన్నాం. మనమందరం దేవునికి దూరం అయిపోయి ఉన్నాం. వెలుక్కి దూరమైన వాడు చీకటిలోనికి పోయినట్లుగా దేవునికి దూరమైన వాడు దేవునికి దూరమై పాపమనే అవమానాన్ని నెత్తి మీదకు ఎత్తుకొని పాపం చేసి తరువాత మరణమనే అవమానాన్ని కూడా నెత్తి మీదకు ఎత్తుకుంటూ దేవుని బిడ్డగా ఎంతో ఘనమైన వాడిగా ఎంతో గనుడిగా దేవుని స్వయంగా బిడ్డగా దేవుని బిడ్డగా తొలతోగవలసిన మానవుడు పాప ఫలితంగా దేవునికి దూరమై పాపం యొక్క వేతనమైన మరణానికి గురి అయి అవమానానికి గురి అయి చీకటిలో మ్రగ్గుతున్నాడు. పాపమనే చీకటిలో మ్రగ్గుతూ ఉన్నాడు. మనము లోకా శుభవార్త 3వ అధ్యాయం 37-38 వచనాలు మనం చూస్తే, ఆదాము దేవుని కుమారుడు అన్నాడు. దేవుని యొక్క కుమారుడైనటువంటి ఆదాము, దేవుని వలె శాశ్వత జీవిగా ఉండవలసినటువంటి ఆదాము, దేవుని మహోన్నతమైన స్థితిలో తొలతోగవలసిన ఆదాము, దేవుని మహిమలో ఘనతలో దేవుని యొక్క నిత్య జీవంలో వెలుగులో ఉండవలసిన ఆదాము, దేవుని బిడ్డ అయిన ఆదాము. చూడండి ఎంత మహోన్నతమైన స్థితిలో దేవుడు ఆదామును చేశాడో. ఆదామునే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని అందరినీ అంత మహోన్నతమైన స్థితిలోనే దేవుడు చేస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే పాపము మనల్ని దేవుడి నుంచి దూరం చేసిందో ఆ మహోన్నతమైనటువంటి స్థితిని మానవుడు పోగొట్టుకొని ఈ రోజున మానవుని పరిస్థితి ఏమైందయ్యా అంటే దేవునికి దూరమైన దౌర్భాగ్యపు స్థితిలో పాపమనే చీకటిలో మరణమనే అవమానములో మ్రగ్గుతూ ఉన్నాడు మానవుడు. చాలాసార్లు మనమందరమే మరణం అంటే ఏంటి, మరణం అంటే ఏంటి, మరణం అంటే మనమందరమే మన కళ్ళ ముందు మన తాతలో మన మామలో లేకపోతే ఎవరో వాళ్ళ దురదృష్టం కొద్దీ ఈ లోకంలో మన కళ్ళ ముందే చనిపోతే వాళ్ళు చనిపోయారని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళి ఏదో పెట్టి తయారు చేసి ఆ పెట్టిలో పెట్టి తీసుకెళ్ళి భూస్థాపితం చేసాం చూడండి, దాన్ని మరణం అనుకుంటున్నాం మనం అందరమే. ఇదేనా మరణం? ఈరోజు నేను మిమ్మల్ని అందరిని అడుగుతా ఉన్నా, మరణం అంటే ఏంటి? అలా బైబిల్ గ్రంథం మాట్లాడే మరణం ఏది? బైబిల్ గ్రంథానికి ఎలాంటి మరణం తెలుసు? బైబిల్ గ్రంథానికి నీవు నేను అనుకుంటున్న మన ముందు కళ్ళ ముందు శ్వాస పీల్చడం మానేసి గుడ్లు తేలేసి కదలకుండా పడిపోయి కాసేపటికి చల్లబడిపోయి ఇంకా 2 రోజులకి 3 రోజులకి దుర్వాసన రావడం ప్రారంభించి
ఆ వ్యక్తిని పెట్టెలో పెట్టి తీసుకెళ్లి మట్టిలో పెట్టినటువంటి ఈ మరణాన్ని మనం మరణం అనుకుంటూ ఉన్నాం. కానీ ఈ మరణం గురించి అసలు బైబిల్ గ్రంథానికి తెలవదు. మరి మరణం ఏంటి? ఏ మరణం నిజమైన మరణం? ఏ మరణం మనం పొందకూడదని బైబిల్ గ్రంథం మనల్ని కోరుకుంటుంది? దేవుడు ఏ మరణం మనం పొందకూడదని కోరుకుంటున్నాడు? జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని మహోన్నతమైన నిత్య జీవంతో కూడినటువంటి గొప్ప స్థితిలో చేయబడిన నరుడు దేవునికి దూరం కావడమే మరణం. నేను చెప్పేటటువంటి ఈ మాటలో మీరు అర్థం చేసుకున్నప్పుడు మరి ఆ మరణం నుండి మనల్ని విడుదల చేసేది ఏంటి అనేటటువంటి అంశం నీకు అర్థమైనప్పుడు అసలు దేవుని ప్రేమ ఏంటో, ఆయన హృదయంలో దాగి ఉన్నది ఏంటో నీకు అర్థమవుతుంది. నేను చెప్పేటటువంటి ఈ వేదాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. మనమందరమే ఇప్పటి వరకు మరణం అంటే ఏమనుకుంటున్నాము, నిజమైన మరణం అంటే ఏంటి, ఏ మరణం గురించి బైబిల్ గ్రంథం మనతో మాట్లాడుతుంది? బైబిల్ గ్రంథం మాట్లాడే మరణం ఏమిటి అని అంటే నీవు నేను చూస్తున్నటువంటి మరణం గురించి కాదు. అది అందరూ పొందవలసిందే. ప్రతి ఒక్కడు నీవు నేను ఇప్పటి వరకు మరణం అని చెప్పినటువంటి ఆ మరణాన్ని ప్రతి ఒక్కడు పొందవలసిందే. మరి ఏంటి బైబిల్ గ్రంథం మాట్లాడే మరణం? బైబిల్ గ్రంథం మాట్లాడే మరణం దేవుడి నుంచి దూరం కావడమే మరణం. ఆదాము దేవుని యొక్క శాసనాన్ని, ఆజ్ఞను అతిక్రమించాడు, ధిక్కరించాడు, దేవునికి దూరం అయిపోయాడు. దేవునికి దూరమైపోవడమే మరణం. ఎవడు దేవుని యందు లేడో వాడు మరణమందున్నాడు. ఎవడో దేవుని అశ్రద్ధ చేస్తున్నాడో వాడు మరణాన్ని స్వీకరిస్తున్నాడు. వాడు దేవుని అశ్రద్ధ చేసి తనకు తాను శాశ్వతమైనటువంటి మరణాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. అసలు నిజానికి మనకి మరణం లేదు. మనకి మరణం లేదు. జాగ్రత్తగా ఆలోచించండి. పాపము చేసిన తరువాత మానవుడు దేవునికి దూరమై మరణానికి గురి అయ్యాడు. ఈ రోజున మనమందరం ఇక్కడ బ్రతికి ఉన్నాం. ఏదో ఒక రోజు మనమందరం కూడా మన కళ్ళ ముందు చూస్తున్న మనమందరం అనుకుంటున్న మరణానికి గురి అవ్వాల్సిందే. అందరమే చనిపోవలసిందే. చనిపోయిన తరువాత మరలా మనం ఎక్కడుంటామంటే అయితే దేవుని సన్నిధిలో నిత్య జీవంలో ఉంటాం. లేదంటే ఎక్కడుంటాం మనం అందరం? నరకంలో, నిత్య మరణంలో అక్కడ బ్రతికే ఉంటాం. ఎక్కడ చచ్చిపోయాం మనం? ఈ లోకయాత్ర ముగిసిపోయిన తరువాత మనమందరమే దేవుని సన్నిధిలో నిత్య జీవంలో ఉండి ఉంటాం. లేదంటే ఎక్కడ ఉంటాం? మనమందరమే నిత్య మరణంలో ఉంటాం. అక్కడ కూడా శిక్ష అనుభవించుకుంటూ జీవంతోనే ఉంటాం. కానీ అది నిత్య మరణం అని పిలువబడింది, జీవం అని పిలువబడలేదు. నరకంలో ఉండడం జీవం కాదు, అది నిత్య మరణం. ప్రియదేవుని బిడ్డలారా, మరి నిత్య మరణంలో అక్కడ చచ్చిపోయావా అంటే అక్కడ నీవు ప్రాణంతోనే ఉంటావు. ఎందుకు? శిక్ష అనుభవించడానికి. నిత్యము శిక్ష అనుభవించే ప్రాణం ఎవడన్నా ప్రాణం అని పిలుస్తాడండి? దాన్ని ఏమంటాడు? నిత్య మరణం అని పిలుస్తాడు. అవునా కదా? కాబట్టి నువ్వు ఎక్కడ చనిపోయావు? ఈ లోకానికి నువ్వు చనిపోయినట్టు కనపడ్డావు, కానీ నువ్వు బ్రతికే ఉన్నావు. మనకు అసలు మరణము లేదు. ఒక్కసారి ఎప్పుడైతే నీవు దేవుని యొక్క శ్వాస ద్వారా, దేవుని యొక్క చిత్తం ద్వారా ప్రాణం పోసుకుంటావో, ప్రాణం పోసుకున్న నీవు అయితే దేవునిలో జీవంతో ఉంటావు, నిత్య జీవంతో ఉంటావు. లేదంటే నీవు నిత్య మరణంలో ఉంటావు, కానీ అక్కడ కూడా శిక్ష అనుభవించుకుంటూనే ఉంటావు, అక్కడ బ్రతికే ఉంటావు. ఎక్కడుంది మనకు అసలు మరణం? కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, మనమందరమే మరణిస్తున్నాము అంటే అంతటితో కథ ముగిసిపోయిందని అర్థం కాదు. బైబిల్ గ్రంథానికి మనం చెప్పుకుంటున్న మరణం అసలు తెలియనే తెలియదు. మరణం అంటే ఏంటి బైబిల్ గ్రంథంలో? బైబిల్ గ్రంథంలో మరణం అంటే ఎవడు దేవుని నుండి దూరంగా ఉన్నాడో వాడు మరణమందున్నాడు. నీకు ఈ మరణాన్ని తెచ్చింది ఏంటయ్యా అంటే పాపమే.
ఈనాటికి కూడా ప్రియ దేవుని బిడ్డలారా, బ్రతుకున్నామనుకున్న మనందరిలో ఎంతమంది నిజంగా బ్రతుకున్నారో, ఎంతమంది నిజంగా చచ్చిపోయారో ఈ రోజున మీరే ఆలోచించుకోవాలి. మీరైనా నేనైనా. మనం దేవుని యందు ఉన్నాము అంటే మనం బ్రతుకు ఉన్నాము. మనం దేవుని యందు లేము, పాపం చేసుకుంటూ, దేవుని ఆజ్ఞలను అతిక్రమించుకుంటూ, దేవుని అశ్రద్ధ చేసుకుంటూ, దేవుణ్ణి ధిక్కరించుకుంటూ మనం జీవిస్తూ ఉంటే, మనం పాపంలో ఉంటే మనం ఎక్కడున్నాము? పాపంలో ఉంటే ఎక్కడున్నాం? మనం మరణమందున్నాము, నిత్య మరణమందున్నాము. కాబట్టి మనం ఇప్పటికిప్పుడే ఇక్కడికిక్కడే అయితే నువ్వు శాశ్వతంగా బ్రతికి ఉన్నవాడి అయి ఉంటావు, లేదంటే నిత్య మరణానికి గురి అయిన వాడి అయి ఉంటావు. నీవు ఇప్పటికిప్పుడే ఆలోచించు, నిజంగా నీవు బ్రతుకున్నావా? నిత్య జీవానికి చెందిన దేవుని బిడ్డగా నువ్వు బ్రతుకున్నావా? లేకపోతే పాపము చేసి పాపము యొక్క వేతనమైన మరణానికి గురి అయి నువ్వు నిత్య మరణములో ఉన్నావా? నేను ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి ఏ ఒక్కరిని అడిగినా నువ్వు బ్రతుకున్నావా అంటే అందరం బ్రతుకున్నామంటాం. అవునా? ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి మీరు బ్రతుకున్నారా అని ఎవరిని అడిగినా మీరేమని చెప్తారు? బ్రతికే ఉన్నామని చెప్తారు. కానీ ఈ బ్రతుకుంటాం కాదు. నీవు దేవుని యందుండి నిత్య జీవంలో బ్రతుకున్నావా, లేకపోతే దేవుని యందు ఉండకుండా ఆయన ఆజ్ఞలను అతిక్రమించుకుంటూ పాపం చేసుకుంటూ ఎవరూ చూడలేదులే, ఎవరికీ తెలియదులే అంటూ దేవుణ్ణి అశ్రద్ధ చేస్తూ ఆయన ఆజ్ఞలను ధిక్కరించుకుంటూ నీ ఇష్టారాజ్యంగా అన్యాయానికి అక్రమానికి పాల్పడుతూ ఇతరులను దోచుకుంటూ దేవునికి విరుద్ధమైన జీవితం జీవించుకుంటూ నువ్వెక్కడున్నావు? చూస్తే అందరిలాగే బ్రతికే ఉంటావు, కానీ నీవు ఆల్రెడీ ఎక్కడున్నావు? నిత్య మరణంలో ఉన్నావు. బ్రతుకున్నానని భ్రమపడుతున్నావు, కానీ నిజానికి నీ అందు ఏమీ లేదు, జీవం లేదు. ఇది ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఈ రోజున మనల్నందరికీ వెల్లడి చేస్తున్న సత్యం. మనం ఏమని చెప్తాం? ఎవరైనా మన కుటుంబంలో పెద్దోళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళు దేవుని యందు నిద్రించారని చెప్తాం. దేవుని యందు నిద్రించడం అంటే మరలా లేస్తారనే కదా దాని భావం. నిద్రించిన వాడు మరలా లేస్తాడు. కాబట్టి మనమందరమే ఈ మరణాన్ని నిద్రగానే చూడాలి. ఈ నిద్ర కాస్త అయిపోయిన తరువాత మనం ఎక్కడ లేస్తాం? నిత్య మరణంలో లేస్తామా, నిత్య జీవంలో లేస్తామా అన్నదే ప్రశ్న. ఈ రోజున ఒక సంఘటన జరిగింది. కారుణ్య ప్రభు యేసుక్రీస్తు ఒక పునీతురాలికి దర్శనమిచ్చాడు, పునీత గెర్తోడికి. ఆ పునీతురాలికి దర్శనమిచ్చినప్పుడు ఆ అమ్మగారు ఆ ప్రభువుని చూచి ఎంతో ఆనందించి, ఆయన దివ్య హృదయాన్ని చూచి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయింది. ఆ పునీతురాలు ప్రభు యొక్క హృదయానికి దగ్గరగా వెళ్ళి, ఆయన హృదయానికి దగ్గరగా తన యొక్క చెవిని ఉంచి, ఆ ప్రభు యొక్క హృదయం ఎంత ప్రేమతో ఉందో, ఎంత ఆదరణ, కరుణ, ప్రేమ, దయ కలిగిన హృదయమో ఆమె తెలుసుకోవడం కోసం ఆ ప్రభు యొక్క హృదయానికి దగ్గరగా తన యొక్క చెవిని ఉంచింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క పునీతురాలు ఆ ప్రభు యొక్క హృదయాన్ని శ్రద్ధగా తన చెవిని దగ్గర పెట్టి ఆ ప్రభు హృదయాన్ని అనుభవించినప్పుడు ఆ పునీతురాలికి అర్థమైంది ఏంటంటే ప్రభు యొక్క ప్రేమ గల హృదయం ఎంత గొప్పదో ఆమెకి అర్థమైంది. దేవుని బిడ్డలారా, అప్పుడు ఆ సందర్భంలో ప్రక్కనే ప్రభు దగ్గర నిలబడి ఉన్నటువంటి సువార్తకారుడైనటువంటి యోహానుని ఆమె అడుగుతూ ఉంది, అయ్యా, నేను ఇప్పుడు ఇన్ని వందల సంవత్సరాల తరువాత ఇదిగో నేను ప్రభు యొక్క ప్రేమ గల హృదయాన్ని నేను అనుభవించాను. ఆయన యొక్క ప్రేమ కలిగినటువంటి హృదయం ఎంత గొప్పది అన్న విషయాన్ని నేను గ్రహించాను. మరి అలనాడు నీవు ఆయన పవిత్ర గురువారం నాడు దివ్య సత్ప్రసాదాన్ని మానవాళికి అందించినప్పుడు
ఆయన ప్రేమాజ్ఞనిచ్చినప్పుడు, ఆయన మీ పాదాలు కడిగినప్పుడు, ఆ పవిత్ర గురువారం రోజున నీ చెవిని ఆయన దగ్గరగానే పెట్టి ఆయన గుండెలకు దగ్గరగా నువ్వు కూర్చున్నావు కదా అయ్యా. మరి ఆ సందర్భంలో నీవు ఆయన ప్రేమను గ్రహించావు కదా. ఆ ప్రేమను గ్రహించిన నీవు ఎందుకని నీ సువార్తలో యోహాను గారిని అడుగుతా ఉంది, నీ సువార్తలో ఆయన దివ్య హృదయం గురించి నీవెందుకు రాయలేదు? ఆయన దివ్య హృదయం ఎంత ప్రేమ కలిగిందో, ఎంత అనురాగం కలిగిందో, ఎంత దయ కలిగిందో నీవు ఆనాడే అనుభవించావు కదా, ఎందుకు రాయలేదని చెప్పి ఆ పునీతురాలు ఇదిగో ఈ యొక్క స్వార్థకారుడైన యోహాను అడిగింది. అడిగితే ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను గారు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఆ సమయంలో ఆ దివ్య హృదయం ఎంత ప్రేమ కలిగిందన్న విషయం ఈ మానవాళికి ఇవ్వబడలేదు. కానీ ఆయన చెప్తా ఉన్నాడు, రానున్న కాలములో మానవాళి దేవుని ప్రేమ విషయంలో చల్లారిపోయి దేవుని ప్రేమను అశ్రద్ధ చేసే రోజు రాబోతా ఉంది. ఆ రోజున ఖచ్చితంగా ఆయన దివ్య హృదయంలోని ప్రేమ, కనికరము, దయ ఈ మానవాళికి వెల్లడి చేయబడుతుంది. అప్పటి వరకే ఈ భక్తి, ఈ దివ్య హృదయంలో దాగి ఉన్న ప్రేమ గురించి ఈ మానవాళికి తెలియపరచబడదో. మానవాళి ఎప్పుడైతే పాపములో మగ్గిపోతుందో, ఎప్పుడైతే మానవాళి దేవుని ప్రేమను అశ్రద్ధ చేస్తూ పాపములో పేటరేగిపోతుందో, అప్పుడు ఆయన దివ్య హృదయంలో ఉన్న ప్రేమ ఈ మానవాళికి అందించబడుతుంది అని చెప్పి ఇదిగో అక్కడ దర్శనం ఇచ్చినటువంటి సువార్తకారుడైన యోహాను గారు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మనం ఈనాడు యేసు ప్రభు యొక్క దివ్య హృదయ భక్తిని మనం పొందాం. ఆయన దివ్య హృదయంలో దాగి ఉన్న ప్రేమని, ఆయన దివ్య హృదయంలో దాగి ఉన్నటువంటి కరుణను మనమందరం కూడా ఈనాడు ధ్యానిస్తున్నాం. ఆయన దర్శనాలను మనం ధ్యానిస్తున్నాం. అంటే అర్థం మనమందరమే పాపములో మ్రగ్గిపోతున్నాం. నేను ఈరోజు మీకు పాపం గురించి మాట్లాడుతూ ఉన్నా. ప్రియ దేవుని బిడ్డలారా, మరియమాత దర్శనాలు ఇచ్చింది. ఈ 100 సంవత్సరాలలోనే ఇంచుమించు 300కు పైగా దర్శనాలు మరియ తల్లి ఈ ప్రపంచానికి అందించింది. అంతకుముందు కూడా మరియ తల్లి దర్శనాలు ఇచ్చింది, కానీ ఈ 100 సంవత్సరాల్లో ఇచ్చిన అన్ని దర్శనాలు మరి అంతకుముందు ఎన్నడూ ఇవ్వలేదు. బహుశా అంతకుముందు ఇచ్చిన దర్శనాల కంటే మరింత 2 అంతలు 3 అంతలు ఈ 100 సంవత్సరాల్లోనే మరియ తల్లి మానవాళికి అందించింది. తన దర్శనాల ద్వారా మరియ తల్లి ప్రపంచాన్ని కోరతా ఉన్నది ఏంటి అని అంటే, మనం పాపము నుండి వైదొలగాలి. మనం పాపం చేస్తూ ఉన్న పాప ఫలితంగా మనము దేవుని యొక్క ప్రేమను గుర్తించలేకపోతూ ఉన్నా, మనం దేవుణ్ణి ధిక్కరిస్తున్నా, ఆజ్ఞలను అతిక్రమిస్తున్నా, పాపములో మ్రగ్గుతున్నా, పాప ఫలితంగా మనం నిత్య మరణానికి గురి అయిపోతూ ఉన్నా. ఈ విధంగా మనం అందరమే చూడడానికి బ్రతుకున్నాం, కానీ మనం ఆల్రెడీ నిత్య మరణానికి వారసులమై బ్రతుకుతున్నాం. నిజానికి అసలు మనం నిత్య జీవానికి వారసులమా, నిత్య మరణానికి వారసులమా అని ఈ రోజున మనం ఆలోచించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మరియమాత ఫాతిమాలో ఇచ్చిన దర్శనాన్ని ఒకసారి మనం పరిశీలించి చూస్తే, మరియమాత పదే పదే ఈ ప్రపంచాన్ని కోరింది ఏంటంటే, మనము పాప పరిహారం చేయాలి. పాపంలో మ్రగ్గుతూ ఉన్న పాప సంకీర్తనాలు లేవు. ఎవరికి వాళ్ళే ఆ పాపములోనే జీవిస్తూ ఉన్నారు, పాపాన్ని మోసుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు, పాప ఫలితంగా నిత్య మరణానికి గురి అయి జీవిస్తూ ఉన్నారు. తత్ఫలితంగా మనము దేవునికి పూర్తిగా దూరమైపోయి బ్రతుకుతా ఉన్నాం. యేసుక్రీస్తు శిలువ మీద మరణించి ఈ లోకానికి తీసుకొచ్చినటువంటి పాప క్షమాపణ మనం పొందలేని స్థితిలో ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ ప్రపంచానికి భయంకరమైన పాపం ఏమిటి అని అంటే, పాపము చేస్తూ పర్వాలేదులే అనుకోవడం, పాపము చేస్తూ పాప చింతన లేకుండా ఉండడము, పాపము చేస్తూనే మనము పర్వాలేదు బాగున్నామని మనల్ని మనమే భ్రమపడుకుంటూ, మనల్ని మనమే సమర్థించుకుంటూ పాపంలోనే మ్రగ్గుతూ బ్రతకడం నిజంగా ఈ లోకంలో, మరి ముఖ్యంగా ఈ కాలంలో చాలా భయంకరమైనటువంటి పాపం.
ప్రియ దేవుని బిడ్డలారా, ఫాతిమాలో మరియ తల్లి దర్శనమిచ్చినప్పుడు లూసీ, ఫ్రాన్సిస్కో, జెసింతలు అనేటటువంటి ఈ ముగ్గురి పిల్లల్ని మరియ తల్లి పదే పదే కోరింది ఏంటంటే పరిహారం చేయాలి. మనం పాపాలైతే కొట్టుకుంటున్నాం కానీ పాపానికి పరిహారం చేయడం మనం అసలు చేయడం లేదు. మనం పాప సంకీర్తనంలో మన పాపాలను కడుక్కోవడం లేదు. మనలో పాప సంకీర్తనము లేదు. మనం పాప సంకీర్తనాన్ని ఎప్పుడైతే అశ్రద్ధ చేస్తున్నామో తత్ఫలితంగా మనం పాపంలోనే మ్రొగ్గుతూ ఉన్నా, సాతాను ఆధీనంలోనే ఉంటున్నా, దాని అదుపాజ్ఞలలోనే ఉంటున్నా, అది ఎలా చెబితే అలా బ్రతుకుతున్నా, చివరికి దాని కట్టడలకే దాని ఆజ్ఞలకి మనం బానిసలుగా బ్రతుకుతున్నా. దేవుని బిడ్డలమని మనం భ్రమపడుతూనే సాతాను బిడ్డలుగానే మన జీవితాలు కొనసాగించుకుంటూ పోతూ ఉన్నాం. మన పాపంలో ఉన్నాము అని అంటే, దేవునికి దూరమై ఉన్నామంటే, దేవుని ఆజ్ఞలను అతిక్రమించుకుంటూ బ్రతుకుతున్నామంటే మనం నిత్య మరణానికి గురి అయి ఉన్నాం. ఇక మనల్ని ఆదుకునేవాడెవడో? నథింగ్ దట్ ఈస్ అన్హోలీ విల్ నెవర్ ఎవర్ ఎంటర్ ఇంటూ హెవెన్. అంతే. ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్. ఏదైనా అపవిత్రమైంది ఏది కూడా నిత్య జీవంలో, పరలోక రాజ్యంలో, దేవుని రాజ్యంలో అడుగు పెట్టదో. మరి నీలో ఇంత అపవిత్రతను ఉంచుకొని, ఇంత పాపాన్ని ఉంచుకొని నువ్వు దేవుని రాజ్యానికి వెళతావని ఎందుకు అనుకుంటున్నావు? ఎలా అనుకుంటున్నావు? కారుణ్య ప్రభు పునీత పౌస్త్యనమ్మ గారికి దర్శనమిచ్చాడు. ఆ ప్రభు 1931 సంవత్సరంలో ఫిబ్రవరి 22వ తారీఖున పునీత పౌస్త్యనమ్మకు దర్శనమిచ్చి ఆయన దివ్య హృదయం నుండి కారుతున్నటువంటి 2 కిరణాలని ఆయన చూపించాడు. ఒకటి నీలి కిరణాలు, రెండోది ఎర్రని కిరణాలు. కారుణ్య ప్రభు ఆ నీలి కిరణాలు దేనికి గుర్తు అని అంటే ఆయనే చెప్తున్నాడు. ఈమె అడిగింది, ప్రభువా నీవు ఈ ఎర్రని కిరణాలతో, నీలి కిరణాలతో నాకు దర్శనమిస్తూ ఉన్నావు, ఈ కిరణాలు ఏమిటి? ప్రభు చెబుతా ఉన్నాడు, ఈ నీలి కిరణాలు నా హృదయం నుండి జాలువారినటువంటి నీటికి గుర్తు. నేను శిలువ మీద వ్రేలాడుతున్నప్పుడు నా గుండెల్లోనికి పొడవబడినటువంటి ఈట వల్ల ఏమైంది? నా హృదయంలో నుండి నీరు కారింది, రక్తం కారింది. ఈ నీలి కిరణాలు నీటికి గుర్తు, ఎర్రని కిరణాలు రక్తానికి గుర్తు. అంతేకాదు ఈ నీలి కిరణాలు బప్తిస్మానికి గుర్తు, జ్ఞాన స్నానానికి గుర్తు, అంతేకాదు పాప సంకీర్తనానికి గుర్తు. ఆయన అడుగుతా ఉన్నాడు, మరి దేవుని బిడ్డలారా, పౌస్త్యనమ్మని, ఇదిగో నీవు పాప సంకీర్తనం చేస్తూ ఉన్నావు, ఇదిగో నీకు తెలుసా పాప సంకీర్తనంలో గురువు స్థానంలో నేనే స్వయంగా కూర్చొని నీ కోసం ఎదురు చూస్తున్నానని, నీ పాపాలు క్షమించి నిన్ను నిత్య జీవానికి నేను వారసునిగా మార్చడానికి నేనే పాప సంకీర్తనలో కూర్చొని ఎదురు చూస్తున్నానని నీకు తెలుసా అని చెప్పి కారుణ్య ప్రభు పునీత పౌస్త్యనమ్మని అడుగుతా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీకు ఒక విషయం చెప్తాను. మనం పాపం గురించి మాట్లాడుతున్నాం, ఈ పాపాన్ని ఎలా పరిహరించుకోవాలో కూడా మాట్లాడుతూ ఉన్నాం. జాగ్రత్తగానండి, మనమందరమే పాపాత్ములమే. అయితే ఈ పాపాన్ని పరిహరించుకోవడానికి, మనకి పాప క్షమాపణ ఇచ్చి మన పాపాలు పరిహరించడానికే క్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చింది జీవాన్ని ఇవ్వడానికి, దానిని సమృద్ధిగా ఇవ్వడానికి. నీలో పాపం ఉంటే పాప ఫలితంగా నీలో మరణం ఉంటుంది, జీవం ఎలా ఉంటుంది? మరి నీకు జీవం రావాలంటే ఏం చేయాలి? నీలో ముందు పాపాన్ని తీసివేయాలి. అందుకే ఆయన హృదయం నుండి వస్తున్నటువంటి ఆ నీలి కిరణాలు పాప సంకీర్తనానికి, జ్ఞాన స్నానానికి గుర్తు. జ్ఞాన స్నానంలో నీ పాపాలు కడగబడి నీవు దేవునికి, సంఘానికి బిడ్డగా మారుతూ ఉన్నావు. అదేవిధంగా పాప సంకీర్తనంలో నీ పాపాలు కడగబడి నువ్వు నిత్య జీవానికి వారసుడివి, వారసురాలివి అవుతా ఉన్నావు. పౌస్త్యనమ్మ జ్వరానికి గురయ్యింది, అనారోగ్యంతో ఉంది, మంచాన పడిపోయి ఉంది. ఇక ఆమె లేచి వెళ్ళి పూజలో పాల్గొలేని స్థితిలో ఉంది. ఆ రోజు దివ్య సత్ప్రసాద ప్రభుని భుజించడానికి దేవాలయానికి వెళ్ళలేదని పునీత పౌస్త్యనమ్మ చాలా ఆందోళన చెందుతా ఉంది. ఆమె ఆందోళన చెందుతూ ఆమె ఏం చేసిందంటే ప్రభువుని ప్రార్థన చేసింది. స్వర్గాధిపతిని అడిగింది, నేను ఏది ఏమైనా
నేను మాత్రం నా ప్రభువుని భుజించకుండా, దివ్య సత్ప్రసాద ప్రభుని భుజించకుండా ఉండలేను. ప్రభువా నీవే నాకు సహాయం చేయమని పౌస్తేనమ్మ ప్రార్థన చేసింది. అలా ప్రార్థన చేసినప్పుడు స్వర్గం నుండి, దేవుని బిడ్డలారా, స్వర్గం నుండి అద్భుతమైన రీతిలో సెరాఫిం దేవదూత స్వర్గం నుండి దివ్య సత్ప్రసాదాన్ని తీసుకొని పౌస్తేనమ్మ దగ్గరకు వచ్చింది. పౌస్తేనమ్మ దగ్గరకు వచ్చినప్పుడు పౌస్తేనమ్మ అడుగుతా ఉంది, పునీతురాలు అడుగుతా ఉంది, నీవు నా పాప సంకీర్తనాన్ని వింటావా? నీవు నాకు పాప సంకీర్తనాన్ని విని పాప క్షమాపణని ఇచ్చి దివ్య సత్ప్రసాదాన్ని ఇస్తే బాగుంటుంది కదా. ఆ ప్రభువుని భుజించడానికి నాకు పాప సంకీర్తనాన్ని వినమని ఆ దేవదూతను అడిగింది పునీత పౌస్తేనమ్మ. అప్పుడు ఆ దేవదూతడు, ఆ సెరాఫిం దేవదూత ఏమని చెప్పిందో తెలుసా? నాకు పాప సంకీర్తన విని పాప క్షమాపణ ఇచ్చే అధికారం లేదు. ఎవరికుంది మరి? ఎవరికుందని చెప్పింది ఆ దేవదూత? ఒక్క గురువుకు మాత్రమే, అభిషేకించబడిన గురువుకు మాత్రమే పాప క్షమాపణ ఇచ్చేటటువంటి అధికారం. దేవదూతలకు కూడా లేదు. దేవుని బిడ్డలారా, స్వయంగా దేవదూతే, సెరాఫిం దేవదూత. మీకు తెలుసో తెలియదో, మానవ చరిత్రలో సెరాఫిం దేవదూత 3 సార్లు ఈ భూమి మీదకు దిగింది. 3 సార్లు. అగ్రదూతల కంటే అగ్రగణ్యుడిగా గణించబడే సెరాఫిం దేవదూత 3 సార్లు ఈ భూమి మీదకు దిగొచ్చింది. అది ఎప్పుడు అనంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో, నేను స్వయంగా దేవుడి సింహాసనాసీనుడై ఉండగా నేను చూచాను, 6 రెక్కలతో దేవదూతలు ఆయన సన్నిధిలో ఎగురుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ఎంత అద్భుతమైన దృశ్యాన్ని చూచాడో ఎవరో? యెషయా ప్రవక్త. ఆ సందర్భంలో మాత్రమే దేవుని యొక్క దర్శనంలో సెరాఫిం దేవదూత స్వర్గం నుండి భూమండలానికి దిగి వచ్చినట్టుగా ఆ యెషయా గ్రంథంలో ఆ దర్శనం తర్వాత యెషయాతో ఆ దేవదూత మరి దర్శనంలో యెషయాతో మాట్లాడినట్టుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. 6వ అధ్యాయంలో స్వయంగా నేను దేవుణ్ణే దర్శించుకున్నాను కదా, ఇక సచ్చి తిని పో అన్నాడు. అంటే దేవుణ్ణి దర్శించుకొని, అంత పవిత్రుని దర్శించుకొని బ్రతికి ఉండడం నా వల్ల ఏ పని కాదు అని యెషయా చెప్పాడు. దేవుని బిడ్డలారా, అక్కడే సెరాఫిం దేవదూత అక్కడొక్కసారి మానవ చరిత్రలో కనపడింది. 2వ సందర్భంలో ఎప్పుడు కనపడింది అయ్యా అని అంటే, దేవుని శిలువ ముందు, యేసుక్రీస్తు యొక్క శిలువ ముందు, శిలువ మీద వేలాడుతున్నటువంటి ప్రభు దగ్గర తాను స్వయంగా ప్రార్థన చేసుకుంటూ ఉండగా అద్భుతమైన రీతిలో సెరాఫిం దేవదూత వచ్చి పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ వారికి పంచగాయాలు ఇచ్చినట్లుగా మానవ చరిత్ర చెబుతుంది. ఆయన శిలువ మీద వేలాడుతున్న ప్రభుతో ప్రార్థన చేసుకుంటూ మాట్లాడుతూ ఉండగా ఆయనకి యేసుక్రీస్తు వలె ఆయన ధరించినటువంటి పంచగాయాలు వచ్చిన సందర్భంలో ఆ దేవదూత ఆ దర్శనంలో కనిపించింది. 3వ సందర్భం ఏంటంటే, ఇదిగో పౌస్తేనమ్మ గారు తాను దివ్య సత్ప్రసాద ప్రభుని భుజించలేని సందర్భంలో అనారోగ్యంతో మంచాన పడి ఉన్నప్పుడు తాను ప్రార్థన చేసి దేవుని సహాయాన్ని అడిగినప్పుడు అద్భుతమైన రీతిలో సెరాఫిం దేవదూత దివ్య సత్ప్రసాద ప్రభుని తీసుకొని వచ్చి ఇదిగో ఈ పునీతురాలికి, ఈ పౌస్తేనమ్మ గారికి ఆ దివ్య సత్ప్రసాద ప్రభుని ఇచ్చి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సెరాఫిం దేవదూత అగ్రదూతల కంటే అగ్రగణ్యుడిగా స్వర్గంలో వెలుగొందుతున్నటువంటి ఆ దేవదూత చెప్పిన మాట ఏంటో తెలుసా? ఒక్క గురువుకు మాత్రమే పాప క్షమాపణ ఇచ్చే అధికారం ఉంది. దేవుని బిడ్డలారా, మనం ఎంత దుర్మార్గులమంటే, మనం ఎంత అవిశ్వాసులమంటే, పాపం కట్టుకోవడం మాత్రమే మనకు తెలుసు. ఆ పాపాన్ని పరిహారం చేసుకోవడం, ఆ పాపం నుండి బయటపడడం, అవిశ్వాసం నుండి బయటపడి విశ్వాసంలోనికి నడవడం అసలు మనకు తెలియదు. ఎంతమంది చెప్పినా అది వినమో పాటించమో. ఎందుకనంటే మనం సాతాను గ్రిప్పులో ఉన్నాం, సాతాను ఆధీనంలో ఉన్నాం. అది చెప్పినట్టుగా నడుస్తూ ఉన్నాం. నిత్య మరణమే మనకి గతి, నిత్య మరణమే మనకి గతి. మనం ఈనాడు ప్రభు యొక్క
దివ్య హృదయం నుండి జాలువారిన నీటిని గురించి మాట్లాడుతూ ఉన్నాం. జ్ఞాన స్నానం పాప సంకీర్తనానికి గుర్తు ఈ నీరు అని చెప్తూ ఉన్నా. మనల్ని పాపం నుండి కడగడానికే క్రీస్తు శిలువ మీద మరణించాడు. ఆయన మనల్ని క్షమాపణ అనే వరంతో నింపుతూ ఉన్నాడు. ఆయన ఆ క్షమాపణని ఎవరి ద్వారా ఇస్తూ ఉన్నాడు అని అంటే తన అభిషేకించుకున్న గురువుల ద్వారా పాప క్షమాపణ మనకి ఇస్తూ ఉన్నాడు. మనం ఎంతమంది నిజంగా భక్తిగా పాప సంకీర్తనం చేస్తూ ఉన్నాం. ఈ రోజున రేపు మీరందరూ కూడా పండగ చేసుకుంటున్నాం అనుకుంటారు. ఏంటంటే మీ పాపాలు మీ దగ్గర పెట్టుకుని మీరు చేసే పండగ. ఎవడికి కావాలా పండగ? ఎవడికి ఆ మేలు? ఎవడికి జరుగుద్ది మేలు ఈ పండగల ద్వారా? ప్రతి దేవుని బిడ్డలారా, పాప సంకీర్తనము చేసి శుద్ధమైనటువంటి శరీరాలతో పవిత్రమైన హృదయాలతో చేసుకునేదాన్ని పండగ అంటాడు. లేకపోతే అదంతా దండగే. అవునా కదా? నీ పాపం నీలోనే ఉంచుకొని ఆ పాపంతోనే దివ్య ప్రసాదాన్ని భుజిస్తూ మరి పాపం చాలనట్టు ఇంకా పాపం జత చేసుకోవడమే తప్ప నువ్వు చేసేది ఏమీ లేదు. కాబట్టి మీరు పాప సంకీర్తనాన్ని దయచేసి అశ్రద్ధ చేయొద్దు. ఇక్కడ మనం పాపం గురించి మాట్లాడుతూ పాప పరిహారం గురించి మాట్లాడుతూ ఉన్నాం. అవునా కదా? గురువులు పాప సంకీర్తనాన్ని కూర్చొని ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీకు మళ్ళీ చెప్తున్నా, పాప సంకీర్తనం అంత పవిత్రమైనటువంటి సాంగ్యాన్ని మీరు అశ్రద్ధ చేయకండి. మంచి పాప సంకీర్తనాలు చేసి మీ జీవితాలని నిత్య జీవానికి సంసిద్ధపరచుకోండి. ఫాతిమా మాత చెప్తా ఉంది, పరిహారం చేయండి. ఎవరు చేస్తున్నాడండి పరిహారం? అసలు పాపాలు కట్టుకుంటున్నాం కానీ పరిహారం మనం చేయడం లేదు. ఎందుకు పరిహారం చేయడం లేదు అని అంటే లెక్కలేదు మనకి. అవునా కదా? లెక్కలేదు మనకి. ఈ 4 రోజుల జీవితం ముగిసిపోయిన తర్వాత మనం నిత్య జీవానికి వెళతామా, నిత్య మరణానికి వెళతామా అనే ఆలోచన లేదు. ఎవడికి వాడే ఈ లోకంలో బ్రతికే ఈ జీవితం గురించి ఆలోచిస్తున్నాడే కానీ ఈ 4 రోజులు గ్యారెంటీ అంటారు. రేపు పొద్దుండే ఉంటాను నేను. ఎవడని చెప్పండి? ఒక్కడ చెయ్యి ఎత్తండి, రేపు పొద్దుండే నేను ఉంటానన్న గ్యారెంటీతో. ఇప్పుడు నేను అన్నందుకన్నా చచ్చిపోతానని భయంతో ఎవరు ఎత్తరు. అవునా కదా? అన్నందుకన్నా చచ్చిపోతానేమో ఎందుకు వచ్చిందని. మరి రేపటికే గ్యారెంటీ లేని ఈ బ్రతుకులో నిత్య జీవం దొరుకుతుందా? నాకు నిత్య మరణం దొరుకుతుందా రేపు? ఏంటా నా బ్రతుకని ఆలోచించే చింతన, ఆ దైవ భక్తి అసలు మనలో లేదు. మనం ఎంతసేపు ఈ లోకపు ఘనతలో, ఈ లోకపు ధనము, ఈ లోకపు తిండి తిప్పలో ఇదే ధ్యేయంగా బ్రతుకుతూ ఉన్నా. నిత్య జీవమా నిత్య మరణమా? ఈ 4 రోజుల ఈ 4 క్షణాల ఈ జీవితం ముగిసినాక నా బ్రతికేంటి అనేటటువంటి యోచన చింతన అసలు మన దగ్గర లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మళ్ళీ చెప్తున్నా, ఏ మాత్రం చిన్న అపవిత్రత ఉన్నా మనం స్వర్గంలో అడుగుపెట్టాం. పవిత్రమైంది మాత్రమే దేవుని సన్నిధిలో అడుగు పెడతారు. చిన్న చితక ఉన్నా, వినండి, చిన్న చితక ఉన్న నరకానికి పోతారు. చిన్న చితక ఉన్న పాప సంకీర్తనానికి వస్తే నా దగ్గరికి వచ్చినప్పుడు ఎవరైనా స్వామి ఈ చిన్న పాపం చేశాడు, ఆహా అది చిన్నదని ఎవరు చెప్పారు నీకు? నిన్నేమన్నా తీర్పరిగా పెట్టాడా దేవుడు? ఇది చిన్నదో పెద్దదో నువ్వే తీర్పు తీర్చేస్తావా? ఆహా అది చిన్నదా, మరి పెద్దదేదో చెప్పు అని నేను అడుగుతా. ఏంటంటే మనమే ఇది చిన్నది ఇది పెద్దదో, ఓరు పెచ్చోళ్ళారా, చిన్నది పెద్దది లేదు నానా, పాపమేముంది? ఆ చిన్న జాలు నిన్ను నరకానికి తీసుకెళ్ళడానికి. అర్థమైందా? చిన్నది లేదు పెద్దది లేదు, తప్పు నిన్ను నరకానికి తీసుకెళ్ళద్ది. అది చిన్నదే అయినా పెద్దదే అయినా. మరి నువ్వు నరకానికి వెళ్ళకుండా ఆ చిన్నదానికైనా నరకానికి వెళ్ళిపోయి ఈ ప్రమాదంలో, చిన్నదానికైనా నరకానికి వెళ్ళే ఈ ప్రమాదంలో నిన్ను నరకానికి వెళ్ళనివ్వకుండా ఆపగలిగే శక్తి దేనికి ఉందా అంటే ఒక పాప సంకీర్తనానికే ఉంది. ఒకసారి చప్పట్లు కొడదాం పాప సంకీర్తనానికి. ప్రియ దేవుని బిడ్డలారా, పాప సంకీర్తనానికి మాత్రమే నిన్ను నరకానికి వెళ్ళనివ్వకుండా ఆపే శక్తి ఉంది. నేను చెప్పే విషయాలు చాలా జాగ్రత్తగానండి. మీకు దండం పెట్టి చెబుతున్నా, మీరు పాప సంకీర్తనాలు చేయకపోతే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు. వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు పాప సంకీర్తనాలు చేయకపోతే. మీరు ఇక్కడికి వచ్చేదో సాధించేసామని భ్రమపడకండి. మీ పాపాలు మీతోనే ఉంచుకొని మీరు సాధించేది ఏమీ లేదు.
చిన్న పాపం చాలు నిన్ను నరకానికి తీసుకెళ్ళడానికి. ప్రియ దేవుని బిడ్డ, నిన్ను నరకానికి వెళ్ళనివ్వకుండా పెద్ద పాపమైనా నువ్వు నరకానికి వెళ్ళకుండా ఆపగలిగిన శక్తి దేనికి ఉంది? పాప సంకీర్తనానికి ఉంది. జాగ్రత్తగా వినండి మాస్టర్లు, ఓయ్ మాస్టర్లు, మీరు ఈ విషయాలు సరిగా చెప్పాలి మీ సంఘాల్లో. పాప సంకీర్తనం అశ్రద్ధ అయిపోతుంది. ఎందుకు అవుతుంది అని అంటే మనమందరం నరకానికి వెళ్ళడానికి సిద్ధమయ్యాం. ప్రపంచం నరకానికి సిద్ధమైపోయింది. మనమందరమే నరకానికి గురైపోయాం. సాతాను భ్రమలకి బలైపోతున్నాం. నిత్య మరణానికి మనం సంసిద్ధమైపోతూ ఉన్నాం. ఆడెవడో అంటాడు, వెళ్ళి మనిషి చెప్పడం ఏంటి పాపాలు అంటాడు. ఆడెవడో చెప్తాడు ఏమని, మనిషి చెప్పనవసరం లేదు పాపాలని. ఇవన్నీ మేదేసుకుంటున్నారు అమాయక జనం. ఓ జనమా, ఇదిగో సెరాఫిం దేవదూత ఏం చెప్పింది? పౌస్తెనమ్మకు గుర్తు తెచ్చుకోండి. ఏమని చెప్పింది? నాకు పాప క్షమాపణ ఇచ్చే అధికారం లేదు, అధికారం ఉన్నది ఒక్క అభిషేకించబడిన గురువుకేనని చెప్పింది. అవునా కదా? అవునా కదా? పౌస్తెనమ్మతో ఏమన్నాడు ప్రభు? కారుణ్య ప్రభువు, పాప సంకీర్తనలో నేను నీ పాపాలు క్షమించి నిన్ను నా కారుణ్యంతో కృపతో నింపి నిత్య జీవానికి నిన్ను వారసుడిగా చేయడానికి నేనే గురువు స్థానంలో నీ కోసం ఎదురు చూస్తున్నానని నీకు తెలుసా అడుగుతా ఉన్నాడు ప్రభు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు పాప సంకీర్తన అశ్రద్ధ చేసావా, సాతానికి నిన్ను అప్పగించుకున్నట్లే. అది ఎక్కడికి తీసుకెళ్ళద్దు? నిన్ను నిత్య మరణానికి తీసుకెళ్ళద్దు. జాగ్రత్తగా వినండి నేను చెప్పే విషయాలు. అయితే ఇక్కడ పాప సంకీర్తనలో ఒక విషయం ఉంది, ఇది తెలియాలి మనకి. ఏంటి మనకు తెలియాలి? ఒకటి, చిన్న పాపమైన నరకానికి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఆ చిన్న పాపమైన నరకానికి తీసుకెళ్ళగలిగిన స్థితిలో మనల్ని నరకానికి వెళ్ళనివ్వకుండా ఆపే శక్తి పాప సంకీర్తనానికి ఉందన్నాం. అయితే పాప సంకీర్తనం ఏం చేద్దంటే మనకి ఉన్న నిత్య శిక్షను తీసేస్తుంది. నిత్య శిక్ష అంటే నరకమే. పాప సంకీర్తనం ఏం చేద్దాం? మనకి నిత్య శిక్షను తీసేద్దంటే నరకానికి వెళ్ళనివ్వకుండా ఆపుద్ది. కానీ అనిత్య శిక్ష మనతోనే ఉంచుద్ది. ఓహో, ఓయ్ ఎన్నారు నేను చెప్పే మాట ఏంటది? దివ్య సప్రసాద ప్రభు సన్నిధిలో చెప్తున్నా, నేను ఈరోజు చెప్పే మాటలు మీ జీవితాన్ని మార్చాలి. ఈరోజు నేను చెప్పే మాటలు కనీసం ఒక్క ఆత్మనైనా నిత్య జీవానికి చేర్చాలి. అదే నా ఆశ. అందుకే నేను చెప్తున్నా, ఏంటి? పాప సంకీర్తనం చేస్తే నిత్య మరణం తప్పుద్ది నీకు. అవునా? నేను ఎక్కడికి వెళ్దా? పాపము మరణము ఇక్కడే ఉన్నా నేను. నీకు నిత్య మరణం రాకుండా ఉండాలంటే నువ్వు పాప సంకీర్తనం చెయ్యాలి. నిత్య మరణం రాదు, కానీ ఆ నిత్య శిక్ష అనే నరకం నుండి నిన్ను తప్పించి నీకు అనిత్య శిక్ష మాత్రం ఉండిపోతుంది. ఏంటది అనిత్య శిక్ష అంటే? శాశ్వతమైన శిక్ష కాదు, అది కొద్ది సమయం శిక్ష అనుభవించాలి. ఎందుకంటే నువ్వు పాపం చేసావు కదా. పాపమైతే తుడిచివేయబడింది, కానీ పాపము నుండి వచ్చినటువంటి అసలు లెక్క అయితే పాపం నుండి నిత్య శిక్ష వస్తుంది. నిత్య శిక్షను ఏం చేసింది? పాప సంకీర్తనం తీసేసింది. ఇప్పుడు నిత్య శిక్ష కాస్త ఏమవుతుంది? అనిత్య శిక్షగా మారద్ది. ఈ అనిత్య శిక్ష ఎక్కడ అనుభవించాలి? మనము ఉత్తరించు స్థలంలో అనుభవించాలి. అవునా? అర్థమవుతుందా మీకు? ఉత్తరించు స్థలంలో శిక్షను అనుభవించాలి. జాగ్రత్తగా ఏనండి, పాపం మనకి శిక్ష తెస్తుంది. అవునా కదా? కాకపోతే అది నిత్య శిక్ష. అనిత్య శిక్ష అన్నది పాప సంకీర్తనం ద్వారా తేలద్ది. నువ్వు పాప సంకీర్తనం చేస్తే అనిత్య శిక్షలో ఉంటావు, నిత్య శిక్ష తప్పుకుంటావు. పాపము వల్ల మరణము, నిత్య మరణము ఏంటి? నరకం. కానీ ఆ నరకానికి వెళ్ళనివ్వకుండా నిన్ను చేసేది ఒక్క పాప సంకీర్తనమే. పాప సంకీర్తనం నిన్ను నిత్య శిక్ష అనగా నరకానికి వెళ్ళనివ్వకుండా ఆపుద్ది. కానీ అనిత్య శిక్ష నీకు ఉండనే ఉంటది. ఎక్కడ అనుభవిస్తావు ఈ అనిత్య శిక్షనే? ఉత్తరించు స్థలంలో అనుభవిస్తావు. ఏనండి, కానీ ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ దాకా అప్పుడు దాకా ఎదురు చూడడం అవసరంలా. ఇక్కడే మనము ఈ అనిత్య శిక్షను, పాపం ద్వారా మనకు వచ్చే ఈ శిక్షను పోగొట్టుకోవచ్చు. ఎలా? ఒకటే పాప సంకీర్తనం చేయడం ద్వారా, రెండవది దాన ధర్మాలు చేయడం ద్వారా, మూడవది ప్రార్థన చేయడం ద్వారా, నాలుగవది ఉపవాసాలు ఉండడం ద్వారా. నిజంగా మీరు చెప్పండి, మీలో ఎంతమంది వారానికి ఒకసారైనా ఉపవాసం ఉంటూ ప్రార్థన చేస్తున్నారు?
ఎంతమంది? ఈ ప్రపంచం మారిపోయింది. ఎవడకాడే శారీరక సుఖాల మీద మత్తెక్కుపోయి జనం దేవుణ్ణి లెక్క చేయడం లేదు. ఇష్టారాజ్యంగా బ్రతుకుతూ ఉన్నారు. మన ఇష్టారాజ్యంగా బ్రతుకుతూ మళ్ళీ మనం ఆల్ రైట్ అనుకుంటున్నారు. పర్వాలేదు అనుకున్నారు. ఎవరితో పోల్చుకుంటున్నారు? పక్కంట దాంతో పోల్చుకుంటున్నారు, లేకపోతే పక్కింటోడితో పోల్చుకుంటున్నారు. ఒరే ఆడు నరకానికి వెళ్తాడు, నువ్వు వెళ్తావా? నువ్వు సిద్ధంగా ఉన్నావా నరకానికి వెళ్ళడానికి? సిద్ధంగా ఉంటే ఆడికి చప్పట్లు కొడదాం, షబాష్ ఎల్రా. కానీ అది కాదు కదా ఇక్కడ కథ. నిత్య జీవమే మన ధ్యేయం. నేను జీవాన్ని ఇవ్వడానికి, దానిని సమృద్ధిగా ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాను అన్నాడు ప్రభు. అవునా కదా? మరి అలాంటప్పుడు ఆ ప్రభువుని నువ్వు భుజించాలంటే నువ్వు ఎలాంటి వాడివై ఉండాలి? పాపము లేని వాడివై ఉండాలి. ఇంకా ఘోరమైన పాపం ఏంటంటే, పాప సంకీర్తనం చేయకుండానే, పవిత్రంగా మారకుండానే దివ్య సత్ప్రసాద ప్రభువుని తీసేసుకుంటున్నారు. అలా ఏమనుకుంటున్నారు మీరు? నీవు భుజించేది ఎవరినో నీకు తెలుసా? నీవు భుజించేది సాక్షాత్తు దేవుణ్ణే. నీవు దేవుణ్ణి భుజిస్తూ నీ హృదయంలో పాపం పెట్టుకొని పాపాత్ముడవైన నీవు ఏ విధంగా ప్రభువుని భుజించగలవు? పోయే కాలం కాకపోతే నువ్వే విధంగా దివ్య సత్ప్రసాద ప్రభుని, దివ్య సత్ప్రసాద ప్రభు అంటే దేవుడే కదా, స్వయంగా జీవాహారము కదా. జీవాన్నిచ్చి దానిని సమృద్ధిగా ఇవ్వడానికి తన శరీర రక్తాలను మనకిచ్చాడు. నా శరీరమును తిని నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవాన్ని పొందుతాడని ప్రభు చెప్తున్నాడు కదా. మరి తన శరీర రక్తాలని అంటే యేసు ప్రభు శరీర రక్తాలు మాత్రమే కాదు, ఇది స్వయంగా దేవుణ్ణే భుజిస్తున్నాం కదా. మరి అలాంటప్పుడు నీలో పాపం ఉంచుకొని ఈ పాపపు జీవితంలోనికి ప్రభువుని స్వీకరిస్తే ఏమవుతావు? ఇంకా ఘోరమైన స్థితిని, ఇంకా ఘోరమైన పాపాన్ని కట్టుకొని నిన్ను నువ్వు నిత్య నరకానికి సంసిద్ధం చేసుకుంటున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా జీవిస్తున్నాం మనం? ఎలాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాం? ప్రియ దేవుని బిడ్డలారా, 7వ శతాబ్దంలో 3 మునివర్యులు దివ్య పూజను చేసుకుంటూ ఉన్నారు. దివ్య పూజ చేసుకుంటున్నటువంటి గురువుకి స్వయంగా తాను అర్పించే ఈ గోధుమప్పము నిజంగా క్రీస్తు శరీరంగా మారిందా? నేను అర్పిస్తున్న ఈ ద్రాక్షరసం నిజంగా క్రీస్తు రక్తంగా మారిందా అని అనుమానం వచ్చింది పూజ చేస్తూ ఉండగానే. ఇతడు అనుమానపడుతూ పూజను చేస్తూ ఉండగా కరెక్ట్గా దివ్యసత్ప్రసాదాన్ని ఆశీర్వదించే సమయం వచ్చేసరికి ఒక్కసారిగా కాంతులేనుతూ, ఇది మన ఆశ్రమం, మనం ఏమంటాం మోనస్ట్రీ గురువులు, మంక్స్ అంటాం, వాళ్ళ చరిత్రలో మోనస్ట్రీ రైటింగ్స్లో రాయబడిన దాంట్లో ఆ పుస్తకంలో, పూర్వం పుస్తకంలో మనకి అందినటువంటి అద్భుతం ఆ దర్శనం. అయితే ఆ దర్శనంలో అతడు అనుమానపడుతూనే పూజను అర్పిస్తూ ఉన్నాడు. ఈ అనుమానంతో అతడు పూజను అర్పిస్తూ ఉండగా కాంతులేనుతున్నటువంటి ఒక దివ్య బాలుడు పీఠం మీద కూర్చొని ఉన్నాడు. ముగ్గురు చూశారు, ముగ్గురు గురువులు చూశారు. అనుమానం పడ్డవాడే కాదు, వాళ్ళిద్దరూ చూశారు ఆ దివ్య బాలుడు అక్కడ కూర్చొని ఉండడం. గొప్ప కాంతి ప్రకాశిస్తూ ఉంది ఆయన శరీరంలో నుంచి. అయితే ఈ కాంతితో స్వర్గంతో సంబంధం ఉన్నట్టుగా ఈ కాంతి ప్రకాశిస్తూ ఉంది. వీళ్ళు చూస్తూ ఉండగానే స్వర్గం నుండి ఒక దేవదూత తలతల మెరిసేటటువంటి ఖడ్గం తీసుకొని స్వర్గం నుంచి బయలుదేరి దిగొచ్చింది. వీళ్ళు ముగ్గురు చూస్తూ ఉండగానే ఆ దేవదూత ఆ ఖడ్గంతో ఆ బాలుడిని 2 ముక్కలుగా నరికింది. ఎవరి బాలుడు? కాంతులేనుతూ పవిత్రమైన పీఠ మీద కూర్చున్న బాలుడు ఎవరో? యేసుక్రీస్తే కదా. ఇక్కడ బలయ్యేది ఎవరో? యేసుక్రీస్తే కదా. ఇప్పుడు ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత దివ్య సత్ప్రసాద ప్రభువుని మందసంలో ఉంచేసి మరలా మనం దివ్య పూజా బలిని అర్పిస్తాం. ఎవరిని అర్పిస్తున్నాం? ఇక్కడ ప్రభువునే కదా. ఇక్కడ బలి చేసేది ఎవరిని? ప్రభువునే కదా. బలయ్యేది ఎవరో? ప్రభువే. బలి చేసే అనగా బలి అర్పించేది ప్రభువే, బలయ్యేది ప్రభువే. అలనాడు కలవరిగిరిలో ప్రభువుని ఎవరైనా బలి చేశారా? ఆయన బలయ్యాడా? తనను తాను అర్పించుకున్నాడు. ఎవడో బలి చేయలా. ఈయన చేతగానోడు అయితే ఎవడో చేత్తో పట్టుకుని వెళ్ళి బలి చేయలేదు ఆయన్ని.
ఆయన తాకడానికి కూడా శక్తి లేక బొక్కబొరలా పడ్డారు గెస్తమని తోటలో, అవునా కదా? ఆయన ముట్టుకోవడానికి కూడా ఎవరికి శక్తి లేదు. తనకు తాను అప్పగించుకుంటేనే ఆయన బలి అయ్యాడు. కాబట్టి బలి అర్పించుకున్నది ఆయనే, బలి అయ్యింది ఆయనే. ఈ పూజలో గురువు పూజ చేస్తూ ఉన్న బలి అర్పించుకునేది ప్రభువే, బలి అర్పించేది ప్రభువే. ఇక్కడ గురువులను చూసి ఈ స్వాములు అంటే మాకు ఇష్టం లేదు, ఆ స్వాములు అంటే మాకు బాగా ఇష్టమని పూజకి వెళ్ళడమో మాండమో కాదు. గురువు కాదు ఇక్కడ. బలి అర్పించేది క్రీస్తే, బలి అయ్యేది క్రీస్తే. తళతళ మెరుస్తున్నటువంటి ఖడ్గంతో స్వర్గం నుంచి దిగి వచ్చిన దేవదూత ఏం చేసింది? బాలుని 2 ముక్కలుగా నరికింది. రక్తం కారుతున్న శరీరం తీసుకొని ఆ శరీరాన్ని లేపి పాత్ర నిండా రక్తం పోసింది. ఒలుకుతున్నటువంటి రక్తాన్ని పాత్రలో పోసింది. ఏ పాత్ర అది? వీళ్ళు ద్రాక్ష రసం పోసి అర్పిస్తున్న పాత్ర నిండిపోయేలా రక్తం. వీళ్ళు అర్పిస్తున్నటువంటి గోధుమ అప్పంతో కూడినటువంటి పాత్రలో ఆ ప్రభు యొక్క మాంసపు ముద్దను పెట్టింది. అదృశ్యమైంది దేవదూత. మొత్తం అంతా కూడా ఆ దర్శనం అంతా కూడా ఆవిరైపోయింది, అదృశ్యమైపోయింది. ఇక కళ్ళ ముందు ఉన్నది ఏంటంటే ఆ పాత్ర నిండా రక్తము, ఈ గోధుమ అప్పము ఉన్న చోటేమో మాంసపు ముద్ద మాత్రమే ఉన్నాయి. ఇతడు ఆ మాంసపు ముద్దని, అటువైపు ఇటువైపు ఉన్న వాళ్ళు మాంసపు ముద్దను తీసుకుని భుజించారు. వీళ్ళు మాంసపు ముద్దను లేపగానే వాళ్ళ చేతుల్లోనే మాంసపు ముద్ద ఏమైంది? గోధుమప్పంగా మారిపోయింది. వాళ్ళు ఆ పాత్రలోనికి ముంచగానే పాత్ర నిండా ఉన్న రక్తం కాస్త పూర్వం వీళ్ళు ద్రాక్షరసం ఎంత పోసారో అంత ద్రాక్షరసానికి వెళ్ళిపోయింది. ఆ ద్రాక్షరసంలో ముంచుకొని వీళ్ళిద్దరు బాగానే భుజించారు. ఇతనికి తెలుసు, ఇతడు అనుమానం పడినందుకే ఇదంతా జరిగిందని. ఇంతకీ ఈ దృశ్యం, ఈ దర్శనం ఏం చెప్పింది? ఇదిగో ఇక్కడ బలి అయ్యేది స్వయంగా క్రీస్తే. నీ కోసం బలవుతా ఉన్నాడు. క్రీస్తు దివ్య పూజ అర్పించిన ప్రతిసారి ఆయన మన కోసం బలవుతున్నాడు. మనం మాత్రం తిని తేపి రోడ్ల మీద తిరుగుతూ ఉంటాం, అవునా? నీకు దివ్య పూజలో ఏం జరుగుతుందో తెలుసా? ఆయన నీ మీద ప్రేమతో ఆయన దివ్య హృదయం నుండి నిన్ను క్షమించడానికి, నీ పాపాలు కడగడానికి, నీకు నిత్య జీవం ఇవ్వడానికి, నిన్ను పాపమే మరణానికి గురి చేసింది కాబట్టి నీ పాపాన్ని తుడిచివేయడానికి, ఇదిగో నీకు నిత్య జీవం, మరణాన్ని తీసేసి నిత్య జీవం ఇచ్చి నిన్ను దేవునితో ఐక్యం చేసి నిన్ను దేవుని బిడ్డగా మార్చడానికి క్రీస్తు లోకానికి వచ్చాడు. అందుకే ఆయన గుండెల్లోనికి బళ్ళంతో పొడిచినప్పుడు ఆయన గుండెల్లో నుండి కారిన నీరు నిన్ను పాపాల నుండి కడిగింది. రక్తము నిన్ను నిత్య జీవంతో నింపింది. ఎందుకంటే రక్తంలోనే ప్రాణం, జీవం ఉంటుంది కాబట్టి. ఆయన రక్తాన్ని భుజించినప్పుడు నువ్వేమవుతావు? నిత్య జీవంతో నింపబడతావు. అందుకేమన్నాడు? నా శరీరం తిని నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవాన్ని పొందుతాడు. దేవుని బిడ్డలారా, నిన్ను పాపము నుండి కడిగేవాడు, నిన్ను నిత్య జీవంతో నింపేవాడు, నీ పాపాలను కడిగి నిన్ను మరణం నుండి వేరు చేసి జీవంతో నింపి దేవుని బిడ్డగా మార్చేవాడు యేసుక్రీస్తే. తాను అభిషేకించుకున్న గురువుల ద్వారా, తాను ఇచ్చిన దేవద్రవ్య అనుమానాల ద్వారా, దివ్య సంస్కారాల ద్వారా నిన్ను పవిత్రపరుస్తున్నాడు, నిన్ను జీవంతో నింపుతున్నాడు. దేవునికి దూరమై పాపం వల్ల దేవునికి దూరమైన నిన్ను మరలా జీవంతో నింపి నిన్ను దేవునితో ఐక్యం చేస్తూ దేవుని బిడ్డగా నిన్ను మారుస్తూ ఉన్నాడు. ఎంతటి మహోన్నతమైనటువంటి గొప్ప దీవెనతో కూడినటువంటి, ఇన్ని గొప్ప ఆశీర్వాదాలతో కూడిన దివ్య పూజలు గురువులు అర్పిస్తూ ఉంటే, ఈ దివ్య పూజలను అశ్రద్ధ చేసుకుంటూ ఈ నిత్య జీవాన్ని పొందకుండా ఈ పాపంలోనే మ్రొగ్గుతూ ఉన్న మనల్ని ఏమనాలి? దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మనము మన పాపాలకు పరిహారం చేసుకోవాలి. డూ పెనన్స్, 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 పెనన్స్ అంటూ 3 సార్లు అరిసింది ఫాతిమా మాత. 3 సార్లు అరిసింది. మనం పెనన్స్ చేయడం లేదు, మన పాపాలకు పరిహారం చేయడం లేదు. ఎప్పుడైనా ఏ రోజైనా మన పాపాలు క్షమించబడాలి అని చెప్పి నిండు మనస్సుతో ఏ రోజైనా పాప క్షమాపణ ఇవ్వమని దేవుణ్ణి ప్రార్థన చేశామా? మన పాపాలు క్షమించబడాలి అని చెప్పి ఏ రోజన్నా దాన ధర్మం చేశామా? మన పాపాలు క్షమించబడాలి అని చెప్పి ఏ రోజన్నా ఉపవాసం చేశామా? ఏ రోజన్నా ఏదైనా త్యాగక్రియ చేశామా? మనం ఏనాడు ఏ త్యాగాలు చెయ్యం. మనకి ఎప్పుడు సుఖాలే కావాలి.
ఈ సుఖాల మొత్తెక్కిపోయి మనం దేవుని మార్గాన్ని మనం మర్చిపోతున్నాం. ఎందుకంటే దేవుని మార్గం సిలువ మార్గమే, శ్రమల మార్గమే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నిన్ను తన రక్షణానుగ్రహాలతో నింపడానికి క్రీస్తు ఈ రోజున ఈ పండుగలను ఏర్పాటు చేశాడు. పావ సంకీర్తనలు దొరుకుతూ ఉన్నాయి, దివ్య సత్ప్రసాదం దొరుకుతూ ఉంది, నిత్య జీవాహారం దొరుకుతూ ఉంది. నీ కోసం ప్రభు మరలా ఈ పండుగ పేరు మీద బలవుతూ ఉన్నాడు. నిన్ను జీవంతో నింపడానికి ప్రభు దివ్య సత్ప్రసాద రూపంలో నీకు అంది వస్తూ ఉన్నాడు. ఎలా ఉన్నాయి మన జీవితాలు? మనం దివ్య సంస్కారాల మీద భక్తిని పెంపొందించుకుందాం. పాపం గురించి యోచిద్దాం, ఆలోచిద్దాం. ఈ పాపానికి పరిహారం చేసుకుందాం, పాపం నుండి వైదొలుగుదాం. భక్తితో పాప సంకీర్తనాలు చేస్తూ దివ్య సత్ప్రసాద ప్రభువుని భక్తితో భుజించి నిత్య జీవానికి మనల్ని మనం వారసులుగా చేసుకుందాం. అలాంటి అనుగ్రహాలతో నింపమని ఆ ప్రభువుని ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరం కళ్ళు మూసుకొని ఇప్పుడు వారికి ఆలకించినటువంటి ఈ వాక్యాన్ని ఒకసారి మనము పరిశీలించుకొని నిజంగా మనం ఎంతవరకు మన జీవితంలో ప్రభు కోరినట్టుగా జీవిస్తున్నామో ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. మోకరించి అందరం కూడా దేవుని యొక్క దీవెనలు పొందుదాం. అనారోగ్యంతో బాధపడుచున్నటువంటి వారు, శారీరకంగా లోటుపాట్లు ఉన్నటువంటి వారు, కుటుంబాలను అన్నిటినీ కూడా దేవునికి సమర్పిస్తూ మన విచారణను ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని కూడా సత్ప్రసాద ప్రభు దీవెనలు పొందమని ఆశీర్వాదాన్ని పొందుదాం. యేసు ప్రభు మా రక్షకుడా, నీకే స్తుతి ఆరాధనా. మా రక్షణం నీవే, మా సంతోషం నీవే, నీలో మేము సంగమం, నీలో మేము సంగమం.